హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్డ్ తెలుగు ఛానల్. వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్లో 6th ఇన్స్టాల్మెంట్ అండ్ వార్ మూవీకి సీక్వెల్గా వచ్చిన వార్ 2 మూవీ ఒక రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి యాడ్ చేస్తున్నారనగానే మనకు ఎక్కడ లేని హైప్ వచ్చింది మూవీ మీద. చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాం. మరి ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే, కబీర్ ఇప్పుడు ఒక హీరో కాదు, ఒక రోగ్ ఏజెంట్. అతని వల్ల దేశానికి థ్రెట్ ఉందని కబీర్ని పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ని అపాయింట్ చేస్తారు. మరి విక్రమ్ కబీర్ని పట్టుకున్నాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంది. నాకైతే ఈ మూవీ ఒక వన్ టైం వాచబుల్గా అనిపించింది. అసలు వార్ 1 మూవీ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ శాడ్లీ ఈ మూవీ నాకు ఇవ్వలేకపోయింది. అసలు ఈ మూవీ ఒక స్పై మూవీగానే అనిపించలేదు. ఏదో ఒక మాస్ మసాలా కమర్షియల్ మూవీగా అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ రితిక్ కాంబో ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. మూవీ అంతా మన ఇండియాలో కంటే ఎక్కువ ఫారెన్ ప్లేసెస్లో సీన్స్ ఎక్కువ ఉంటాయి. కళ్ళు మూసి తెరిచేసరికి హిమాలయాస్ నుంచి అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ కొంచెం ఓవర్గా అనిపించినా మన టాలీవుడ్లో చాలానే చూసాం కాబట్టి పెద్దగా ఏం అనిపించలేదు, బాగుంది అనిపించింది అంతే. ఇంకా రితిక్ రోషన్ ఎంట్రన్స్ కూడా బాగా ప్లాన్ చేశారు. ఇంకా కియారా అద్వానీ సినిమాలో ఉందో కానీ లిమిటెడ్గా ఉంటుంది తన క్యారెక్టర్. మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం ఫాస్ట్గా ఎంగేజింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా నాకేం అనిపించలేదని క్లైమాక్స్ కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకా సినిమాలోనే కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ కూడా అంత బాగాలేదు. సినిమా మొత్తంలో నాకు సలాం అనాలి అనే ఈ సాంగ్లో ఇద్దరి డ్యాన్స్ బాగా నచ్చింది, కానీ ఈ సాంగ్ ప్లేస్మెంట్ అంతలా బాగాలేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అంత గొప్పగా లేవు, కానీ కొన్ని ఫైట్స్ అయితే అలా కొన్ని ఉన్నాయి అంతే. కొన్ని ఫైట్స్ అయితే లాజికలే ఉండవు, అసలు ఏదో అలా కొడుకుపోతారంతే. డైరెక్టర్ అయన్ ముఖర్జీ లార్జ్ స్కేల్ యాక్షన్ విజువల్స్ని, స్పై యూనివర్స్ కనెక్షన్ని బాగానే మెయింటైన్ చేసిన ఎమోషన్స్, ఎంగేజ్మెంట్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వీక్గా ఉండటం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా బాగానే మెయింటైన్ చేశారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. ఎన్టీఆర్ గారు ఇంకా కొంచెం విలనిజం అండ్ టెర్రర్ని చూపించుంటే బాగుండదని నా ఒపీనియన్. ఫైనల్గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. వార్ 2 ఒక స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్. రితిక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి వన్ టైం వాచబుల్గా రికమెండ్ చేస్తా. మూవీ ఇంకా కొంచెం మంచిగా తీసుంటే పక్కాగా స్టాండ్అవుట్ అయ్యేది. ఎనీవేస్ థియేటర్లో వన్ టైం వాచబుల్ ఆర్ స్కిప్ ఫర్ ఓటీటీ. మరి మీరు వార్ 2 మూవీ చూస్తే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక అదిరిపోయే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీకే.